కొర్నేలి ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు అనే దాన్ని మనం ఆలోచన చేస్తే, ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కొర్నేలి గురించి. ఇప్పుడు యెషయా 58లో ఏ మాటలైతే చెప్పబడ్డాయో వీటిల్లో చాలా వరకు కొర్నేలి చేశాడు. కొర్నేలికి యేసునామం తెలియదు, కొర్నేలి ఇశ్రాయేలీయుడు కాదు. కొర్నేలి ఒక అన్యుడు అయినా సరే దేవుడు మెచ్చేటువంటి కార్యాలు చేశాడు. వాటిని గురించి 3 మాట్లాడాడు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో కొర్నేలి అనే శతాధిపతి కైసరయలో ఒకడు ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, నంబర్ 1 దేవుని యందు భయభక్తులు, నంబర్ 2 ఎల్లప్పుడూ ధర్మకార్యములు చేయుచు దేవునికి ప్రార్థన చేయబడది. 3 మాటలు. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు, అంటే దేవుని ప్రేమించాడు, దేవునికి భయపడ్డాడు, దేవుడికి నచ్చని విషయాలు మానేశాడు, దేవుడు ఇష్టపడే ధర్మములు చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఫస్ట్ భయభక్తులు, రెండవది ధర్మకార్యములు, మూడవది ప్రార్థన. ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళిందంటానికి ఏది ఆధారం చేసుకున్నాడంటే, అతడు ధర్మయుక్తంగా ప్రవర్తించటం, అతడు చేసినటువంటి ధర్మకార్యములు. ఇతరుల ఎడల అతడు చేసిన సహాయం, దీనులకు అతడు చేయి చాపటం, దిక్కులేని వారిని ఆదరించటం, అభాగ్యులకు తను చేయదగ్గ సాయం చేయటం, ప్రజలకెల్లప్పుడూ బహుధర్మము చేయువాడు. మనం అనుకుంటాం ఒక దీనుడైన వ్యక్తికి మనం చేసిన సాయం పోయిందేమో అని. మనం కూడా చాలాసార్లు చాలామందికి చాలా రకాలుగా హెల్ప్ చేస్తాం. మనకున్నంతలో మనం అనుకుంటాం అవన్నీ పోయినాయని, కానీ అక్కడికి పోవు. నువ్వు చేసి మర్చిపోతావు, కానీ నువ్వు చేసిన సహాయాలు, ఇతరులకు నువ్వు ఇచ్చినటువంటి సాయం దేవుడు మర్చిపోడు. అర్థమైందా? నువ్వు మర్చిపోతావు, దేవుడు మర్చిపోడు, తప్పకుండా గుర్తు పెట్టుకుంటాడు. అన్నీ నీ ధర్మకార్యము అనలా, నీ ధర్మకార్యములు మొత్తం దేవుని దగ్గరికి చేరినాయి అన్నాడు. ప్రార్థనలు చేరినాయి, అంతకంటే ముందు నువ్వు చేసిన ధర్మములు చేరినాయి. ఇక్కడ యెషయా 58లో చెప్పింది కూడా అయ్యేగా. వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వటం, దిక్కుమాలిన బేదలను ఎంట చేర్చుకోవటం, బంధింపబడిన వారిని విడిపించటం, బీదలకు సువార్త ప్రకటించటం, సాతాను కాడి కింద నుంచి ప్రజల్ని బయటికి తేవటం, ఇదంతా ధర్మకార్యాల్లో భాగమే.